వెల్కమ్ టు స్మార్ట్ రితు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ పాయసాన్ని అయితే చూపించబోతున్నానండి. ఈ పాయసాన్ని రోజు టీ కాఫీకి బదులుగా తాగితే చాలా హెల్దీగా ఉంటారండి. ఇది నీరసంగా ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. ముందుగా దీనికోసం ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని మంచిగా కడిగి నానపెట్టుకోవాలి. సగ్గుబియ్యం 2 గంటల సేపు నానపెట్టుకుంటే మనకి పెద్దగా టైం పట్టదండి పాయసం చేసుకోవడానికి. ఇలా మెత్తగా అయ్యే వరకు నానపెట్టుకుంటే సగ్గుబియ్యం త్వరగా ఉడికేస్తాయి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని 1/2 కప్పు పూల్ మఖానా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పూల్ మఖానాలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఇలా మంచిగా వేయించుకున్న పూల్ మఖానాని ఒక కప్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మీరు క్రీమీ పాలు తీసుకుంటే ఈ పాయసం అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5-6 జీడిపప్పు పలుకులు, 5-6 పిస్తా పలుకులు, 5-6 బాదం పలుకులని తీసుకొని ఈ గిన్నెలో 4 యాలకులను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత కాస్త చిక్కబడుతుందండి. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మఖానా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూల్ మఖానా ఉడకనవసరం లేదండి, ఆ వేడికే మెత్తబడుతుంది. ఇందులో కలర్ కోసం చిన్న చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ పాయసం మంచి ఫ్లేవర్గా ఉండడానికి చిటికెడు పచ్చకర్పూరంని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నెని పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బెల్లం అంతా కరిగేలాగా మరిగించుకోవాలి. పాకం అవసరం లేదండి, ఇలా కరిగితే సరిపోతుంది. కరిగిన బెల్లంని టీ స్ట్రైనర్తో ఇలాగా వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం పప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ పాయసం అయితే రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.